శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. అలాగే అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ బుధవారం. ఈరోజు రోహిణి నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 30, 2025 తేదీ బుధవారం. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:50 లాగైతే 2:27 వరకు ఉంది. మరలా వర్జం రాత్రి 1:40 లాగైతే 3:15 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:32 లాగైతే 12:23 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించేటైతే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి రోహిణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమమైన ఆదాయం ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యం ధనార్జన చేసే వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖలు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు కైకాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అక్షయ తృతీయ. అందువల్ల మన మిత్రులందరూ కూడా ఈ అక్షయ తృతీయని జరుపుకొని అందరూ తోచిన పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్టయితే బంగారం వృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పండుగని చాలా విశేషంగా మన మిత్రులందరూ కూడా జరుపుకుంటాం. అలాగే మన మిత్రులందరికీ మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలతో మీ పెదబాబు సిద్ధాంతి కొలాల మామిడి.